హలో స్టూడెంట్స్, నేను మీ మోహన్ని. వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మైండ్స్ ఛానల్. మే 26, 2024 నేను వీడియో చేస్తున్నాను. మన ఓల్డ్ స్టూడెంట్ ఒకతను నన్ను ఇవాళ మీట్ అవ్వటం జరిగింది. గుంటూరులో ఒక అకేషన్, ఒక ఫంక్షన్ ఉంటే తను కలవటం జరిగింది. సిఏ డ్రాప్ అవుట్, లిటరలీ గాట్ టీయర్స్, కళ్ళమ్మటి నీళ్ళతో తను నా దగ్గరకు వచ్చి తన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నాడు. అండ్ హీ రిపెంటెడ్ అలాట్. చాలా బాధపడ్డాడు. తను చెప్పింది ఏంటంటే సింపుల్గా చెప్పేస్తాను. సార్, సిఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను, సిఏ ఇంటర్ గ్రూప్ 1 కూడా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను, ఆ తర్వాత డీవీఏట్ అయ్యాను సార్. లైట్ తీసుకున్నాను. మీరు ఎన్ని మోటివేషన్ క్లాసులు చెప్పారో, ప్రకాష్ గారు ఎన్ని ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్ పెట్టారో, లైట్ తీసుకున్నాను. ఇంకా తర్వాత 3 సార్లు రాశాను ఆ సిఏ ఇంటర్ గ్రూప్ 2, అవ్వలేదు. సిఏ ఇంటర్ గ్రూప్ 2 నేను 3 సార్లు రాస్తే ఇక సిఏ ఫైనల్ ఏమవుతుందని చెప్పి సిఏ డ్రాప్ అయిపోయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను సార్. లిటరలీ నేను చేసింది ఎంత పెద్ద మిస్టేక్ అర్థమవుతుంది అని అన్నాడు. ఏంట్రా నువ్వు చేసిన మిస్టేక్ అన్నా? ఫస్ట్ వన్, చేతులారా సిఏ కోర్స్ని పాడు చేసుకున్నాను సార్. ఐ క్వాలిఫైడ్ మై ఫౌండేషన్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్, ఐ క్వాలిఫైడ్ మై సిఏ ఇంటర్ గ్రూప్ 2 ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. చేతులారా సిఏ ఇంటర్ గ్రూప్ 2 పాడు చేసుకున్నాను. అదే టెంపో కంటిన్యూ చేసి ఉంటే సిఏ ఫైనల్ అయిపోయి ఈ పాటికి నేను చార్టర్డ్ అకౌంటెంట్కి విజిటింగ్ కార్డ్ షేర్ చేసుకున్నామండి సార్. ఫస్ట్ మిస్టేక్. రెండోది, ఎంతకంటే ఈజీగా ఉంటుంది అనుకుని గవర్నమెంట్ జాబ్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాను సార్. ఇంకా సిఏ ఈజీ అని పెడుతుంది గవర్నమెంట్ జాబ్స్తో పోలిస్తే, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పోలిస్తే ఎంత టఫ్ కాంపిటీషన్ సార్, ఎంత టఫ్ కాంపిటీషన్. ఇంకా సిఏలోనే కాంపిటీషన్ లేదు. కట్ ఆఫ్ మార్క్స్ వస్తే చాలు సార్, పాస్ అయితే చాలు సార్, ఇక్కడ ర్యాంక్ తెచ్చుకోకలేదు. గవర్నమెంట్ జాబ్స్ అలా కాదు కదా సార్, మార్కులు రావాలి, పక్కనోడి కంటే ఎక్కువ మార్కులు రావాలి, అంత కాంపిటీషన్ ఉంటుంది సార్. ఒక 100 పోస్టుల కోసం 1 lakh ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు సార్. అంత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అనవసరంగా చిన్న ఏజ్లో సెటిల్ అయిపోయేటటువంటి ఛాన్స్ని మిస్ చేసుకొని ఇప్పుడు 23 years తెచ్చుకున్నాను సార్. మీ దగ్గర ఉన్నప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేసేవాడిని, మాస్టర్ మైండ్స్ని, సిఏ ఇన్స్టిట్యూట్ని. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటున్నాను సార్. మా అమ్మ నన్ను చూడాలి, ఫేస్ చేయాలంటే చాలా షైగా ఉంది సార్ అన్నాడు. సరే, ఇక ఆ స్టూడెంట్తో వీడియోలు అంటే చేయిస్తే బాగుండదులే, అతను చాలా హ్యూమిలేట్ అయ్యాడు, ఆల్రెడీ బాధపడుతున్నాడు, షైగా ఫీల్ అవుతున్నాడు. అలాంటి స్టూడెంట్తో ఏం వీడియో చేయించమంటారు చెప్పండి. అందుకని నేనే ఆ స్టూడెంట్ ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. 2 విషయాలు. ఈ కోర్సు జాయిన్ అయితే సరిపోదు, మీరు సీరియస్గా తీసుకోండి. ఫీజు కట్టినందుకు చదువుకోవద్దు, మీ గోల్ రీచ్ అవడం కోసం చదువుకోండి. ఇంకా మీరు 7th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కాదు నాన్న. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ స్టూడెంట్స్ అంటే ఆల్మోస్ట్ మీరు డిగ్రీ స్టూడెంట్స్. మీకుండే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఎంత బాగుండాలంటే మీ అమ్మ నాన్న మిమ్మల్ని చూస్తే ధైర్యంగా ఫీల్ అవ్వాలి. ఈడు బాధ్యత గలవాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, బాధ్యత గలవాళ్ళు, ఏ రోజుకైనా పాస్ అవుతారు, మన కష్టాలు తీరుస్తారు అన్నట్టుగా మీ అమ్మ నాన్న చూస్తే నిన్ను ధైర్యంగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు నిన్ను అసెట్గా ఫీల్ అవ్వాలి, వాళ్ళ కష్టాలు పోవాలి, నేను చూస్తే వాళ్ళు సంతోషపడాలి, నేను చూస్తే ధైర్యంగా ఫీల్ అవ్వాలి, భవిష్యత్తు పట్ల భరోసాగా ఉండాలి వాళ్ళకి. సో ఒకటే, కెపాసిటీ లేక ఫెయిల్ అయ్యాం, తప్పే లేదు. సిఏ కోర్స్ కానీ సిఎంఏ కోర్స్ కానీ చదవక ఫెయిల్ అయ్యాం, ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టక ఫెయిల్ అయ్యాం. అది చాలా పెద్ద నాన్ ఎక్స్క్యూజబుల్ మిస్టేక్ అమ్మ. చేతిలో ఫెసిలిటీస్ ఉండి, చదువుకునే ఐక్యూ లెవెల్స్ ఉండి, మంచి కాలేజ్లో అడ్మిషన్ తీసుకొని కావాల్సిన ఫీజు పేరెంట్స్ కడుతూ మనం లైట్ తీసుకుంటాం చూసారా చదువుని. దానివల్ల ఏమవుతుందో తెలుసా కాన్సిక్వెన్సెస్? జీవితం మిమ్మల్ని లైట్ తీసుకుంటుంది, సొసైటీ మిమ్మల్ని లైట్ తీసుకుంటుంది. ఎన్నో కష్టాలు పడతారు, ఎన్నో అవమానాలు పడతారు. పక్కనున్న ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్గా చదివారో, మీకంటే తక్కువ ఐక్యూ ఉండి కూడా, మీకంటే తక్కువ ఫెసిలిటీస్ ఉండి కూడా ఎవరైతే సీరియస్గా చదివారో పాస్ అయిపోతారు. వాళ్ళ లైఫ్లో అద్భుతాలు చేస్తారు, ఎక్సెల్ అవుతారు, మీరేమో అక్కడే ఉండిపోతారు. ఇదే కదా పెద్ద పనిష్మెంట్. అండ్ ఇక్కడితో ఆగిపోదు ఈ పనిష్మెంట్. మీ భార్య, నేను పెళ్లి చేసుకున్న లైఫ్ పార్ట్నర్, తనకే పనిష్మెంటే. నీకు పుట్టే పిల్లలు, నెక్స్ట్ జనరేషన్, తనకు కూడా పనిష్మెంటే. నువ్వు బాగా చదువుకొని, అది కూడా నీ కెపాసిటీ లేకపోతే చదువుకోమని నేను చెప్పట్లా. నీకు సిఏ కెపాసిటీ లేదు, చదువుకోమని నేను చెప్పట్లేదుగా. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే కెపాసిటీ నీకు ఉన్నప్పుడు ఏ సిఏ ఎంత? డెఫినెట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోలిస్తే సిఏ డెఫినెట్లీ కష్టమే. సిఏతో కంపేర్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డెఫినెట్లీ ఈజీనే. అక్కడ సిలబస్ కూడా తక్కువ ఉంటుంది, కానీ ఎంత పోటీ ఉంటుంది. సిఏలో ఉంది కాంపిటీషన్. అండ్ నన్ను కలిసేటువంటి స్టూడెంట్స్లో అప్పుడప్పుడు నేను గుర్తు చేసి చెప్తుంటా, అరే మీరు క్వాలిఫై అయిన తర్వాత మీ ఫస్ట్ శాలరీ 10 lakhs అనుకుంటే, ఒక 30 years మీరు జాబ్ చేస్తే సేమ్ శాలరీకి పనిచేయరు కదా. ఈజీగా ఒక 10 crores రా మీ ప్రాజెక్ట్ కాస్ట్, నీ వర్త్ 10 crores, పాడు చేసుకోవద్దురా అంట. 10 crores
నువ్వు ప్రాపర్గా సెటిల్ అయితే దీనికి నువ్వు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాల్సినంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కోసం పరిగెత్తుతుంటారు పాపం, రన్నింగ్ రేస్, అలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్యాన్ కింద కూర్చొని చదువుకోవటమే. మీ అమ్మ నాన్న పొలం పనులు చేస్తుంటారు, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కొంతమంది పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటారు, అలా కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రాపర్గా చదువుకుంటే గిఫ్ట్ ఏంటి? మీ అమ్మ నాన్నకి గిఫ్ట్, నీ లైఫ్ పార్ట్నర్కి గిఫ్ట్, మీ పిల్లలకి అది గిఫ్ట్. అండ్ అంతేకాకుండా నీ నెట్వర్క్ కూడా మారుతుంది కదా. నెట్వర్కింగ్, నీ ఫ్రెండ్ సర్కిల్ అందరు మారిపోరు. నువ్వు సీఏ క్వాలిఫై అయ్యావు, సపోజ్ నీ వైఫ్ కూడా సీఏ అనుకో, ఎలాంటి నెట్వర్కింగ్ ఉంటుంది, ఎలాంటి ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, ఎలాంటి సొసైటీలో ఉంటావు నువ్వు, నీ పిల్లలు ఎలాంటి స్కూల్కి వెళ్తారు, వాళ్ళు ఎలాంటి గ్రూమింగ్ ఉంటుంది, ఎలా పెంచుతారు, వాళ్ళ రైజింగ్ ఎలా ఉంటుంది, ఎలాంటి స్కూల్లో చదివిస్తారు, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. నువ్వే ఎంత సాధిస్తే నిన్ను చూసి మీ పిల్లలు ఇంకెంత సాధిస్తారు. వాళ్ళు పుట్టకముందే మీరు బాగా సెటిల్ అయితే, అమ్మా నాన్న అంటే మీరే బాగా సెటిల్ అయితే మీ పిల్లల లైఫ్ ఎంత గొప్పగా ఉంటుంది. ఇది కదా మిమ్మల్ని మోటివేట్ చేయాల్సింది. సెల్ ఫోన్సా మిమ్మల్ని మోటివేట్ చేయాల్సింది, కబుర్లా మిమ్మల్ని మోటివేట్ చేయాల్సింది, గాసిప్సా మిమ్మల్ని మోటివేట్ చేయాల్సింది, పనికిరాని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామా మిమ్మల్ని మోటివేట్ చేయాల్సింది. మీరు గమనించండి, చాలా కాలేజీల్లో చాలా కామన్గా జరిగేది ఫేస్బుక్లో వాళ్ళనే ప్రమోట్ చేయమంటారు, వాళ్ళ కాలేజ్ని, వాళ్ళ పోస్టులని, వాళ్ళ ఫ్లయర్స్ని, వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ని కామెంట్స్ పెట్టి లైక్స్ కొట్టేది. మేము ఫోన్స్ వద్దంటాం, ఫోన్స్ వాడద్దు, చాలు ఫోన్స్ వద్దు. మీరు ఫీజు కట్టి బాగుపడాల్సింది మేము, మా స్టాఫ్, మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, మా బిల్డింగ్ ఓనర్స్ కాదు. మీరు ఫీజు కట్టి బాగుపడాల్సింది మీ పేరెంట్స్. మీరు చాలా ఆపోజిట్గా చెప్తాం, ఫోన్స్ వద్దని చెప్తాం మేము. ఫ్రీగా మీతో పబ్లిసిటీ చేయించుకోవాలంటే మీ ఫోన్స్ వాడి, మీ ఫేస్బుక్ అకౌంట్స్ అన్ని వాడి ప్రమోషన్ చేయించుకోవచ్చు కదా. అది మా ఆబ్జెక్టివ్ కాదు. మీరు పాస్ అయితే ఇంకో స్టూడెంట్ని తీసుకొస్తారు, అది మా ఆబ్జెక్టివ్. సో ఇది మేనేజ్మెంట్గా డైరెక్టర్స్కి ఉండేటువంటి ప్రయారిటీస్. మా డైరెక్టర్స్ అందరికీ ఇదే ప్రయారిటీస్. నేను కావచ్చు, రాధా మేడం కావచ్చు, ప్రకాష్ గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, వాళ్ళందరి తరఫున మాట్లాడుతున్నా. మా ప్రయారిటీ మీరు పాస్ అవటం, మీరు క్వాలిఫై అవటం. ఈ విషయంలో మిమ్మల్ని ఎక్కడైనా ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, చిన్న పనిష్మెంట్స్ ఇచ్చినా అదంతా మీ భవిష్యత్తు కోసమే. మీ అమ్మా నాన్న లాగా ఆలోచించి, వి మే నాట్ బి యువర్ పేరెంట్స్, మీ అమ్మా నాన్న కాకపోవచ్చు, మీ అమ్మా నాన్న లాగా ఆలోచించి మిమ్మల్ని ఎక్కడైనా ఇబ్బంది పెట్టినా, కష్టపెట్టినా, ఎగ్జామ్స్ పెట్టినా, రివిజన్ అన్నా, లేదా ఏదైనా అసైన్మెంట్స్ ఇచ్చినా, ఏదైనా వర్క్ ఇచ్చినా, హోంవర్క్ ఇచ్చినా, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని సెటరేట్ చేయడానికి, మీ గోల్ మీరు రీచ్ అయ్యేటట్టుగా చేయడానికి తప్ప మాకు ఇంకేం పర్సనల్స్ ఉండవు నాన్న. గాడ్ బ్లెస్ యూ రమ్మ, ఆల్ ద బెస్ట్.